భారతీయ రైల్వేల ఘనమైన వారసత్వాన్ని చాటే రైలుబండి ఇది. నీలగిరి కొండల్లో తమిళనాడులోని మెట్టుపాలెం నుండి ఊటీ వరకు ప్రయాణించే రైలుబండి. అద్భుతమైన ఈ ప్రయాణానికి సంబంధించి రెండవ భాగం. నీలగిరి కొండల్లో సాగే ఈ ప్రయాణంలో కొండ పైభాగానికి వెళ్ళే కొద్దీ నీలగిరి కొండల్లోని సహజ ప్రకృతి అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. విశిష్టమైన జీవ వైవిధ్యానికి, ఎన్నో రకాల అరుదైన వృక్ష జాతులకు, జంతుజాలానికి నిలయము ఈ నీలగిరి కొండలు. నీలగిరి కొండల్లోని ఎగువ భాగం మీదుగా సాగే ఈ ప్రయాణంలో మనకు ప్రయాణ మార్గంలో కొండ వాలుల వెంబడి పెంచుతున్న తేయాకు తోటలు కనిపిస్తాయి. నీలగిరి మౌంటైన్ రైల్వేలో ప్రయాణ సమయంలో ఒక ముఖ్యమైన మజిలీ ఇది. ఈ నీలగిరి కొండల్లో కొండ వాలుల వెంబడి సాగు చేస్తున్న ఈ తేయాకు తోటలు ఈ రైలు బండిలో ప్రయాణిస్తున్న పర్యాటకులకు కనువిందు చేస్తాయి. మెట్టుపాలెం నుండి నీలగిరి కొండల్లో ఉన్న ఊటీకి ఆవిరి శక్తితో నడిచే రైలు ఇంజను ప్రయాణికులను తీసుకుపోతుంది. ఈ రైలు బండి ప్రయాణించేందుకు వేసిన ఈ రైల్వే మార్గము మిగిలిన రైల్వే మార్గాల కన్నా ప్రత్యేకమైనది. కొండవాలు మీదుగా నిటారుగా రైలు ప్రయాణించే సమయంలో రైలు బోగీలు, ఇంజను దిగువకు జారిపోకుండా రైలు పట్టాల మధ్య ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది. ఇది రైలు బోగీలను, రైలు ఇంజిన్ను దిగువకు జారిపోకుండా పట్టి ఉంచుతుంది. ఈ ప్రత్యేకమైన ఏర్పాటు కారణంగా ఈ ఆవిరి యంత్రము రైలు బోగీలను కొండ మీదకు నెట్టుకుని పోతుంది.
ఈ రైలు ప్రయాణ మార్గం వెంబడి ఇటువంటి ఎన్నో అద్భుతమైన ప్రకృతి రమణీయ దృశ్యాలు మనల్ని కట్టిపడేస్తాయి. విశిష్టమైన భారతదేశ భౌగోళిక వైవిధ్యాన్ని గుర్తుకు తెస్తాయి. తేయాకు మన దేశంలో ఒక ప్రధానమైన వాణిజ్య పంట, పానీయపు పంట. ఉష్ణమండల ప్రాంతంలో కొండవాలుల వెంబడి ఈ పంటను సాగు చేస్తారు. మెట్టుపాలెం నుండి తూర్పు మండలానికి వెళ్ళే రైలు ప్రయాణ మార్గం ఇది. నీలగిరి కొండలు పశ్చిమ కనుమలకు, తూర్పు కనుమలకు కూడల ప్రదేశం. ఈ ప్రయాణ మార్గంలో మనకు అనేక అద్భుతమైన ప్రకృతి సౌందర్య దృశ్యాలు కనిపిస్తాయి. ఎత్తైన పర్వత వాలు ప్రాంతాల్లో పెరిగే ఒక పానీయపు పంట తేయాకు పంట. నీలగిరి కొండల్లో మనకు ఈ తేయాకు తోటలు కనిపిస్తాయి. ఉదకమండలంకి వెళ్ళే ఈ నీలగిరి మౌంటైన్ రైల్వేలో ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఈ అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు మనకు కనిపిస్తాయి. తేయాకు మన దేశంలో ఒక ప్రధానమైన వాణిజ్య పంట. ఈ పంట సాగుకు అనుకూలమైన విశిష్ట భౌగోళిక ప్రదేశాలు మన దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్న కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో తేయాకు పంటను పండిస్తున్నారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లోని హిమాలయ పర్వత ప్రాంతాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా తేయాకు పంటను పండిస్తున్నారు. తేయాకును పానీయపు పంటని అంటారు. నీలగిరి కొండల మీదుగా సాగే ఈ రైలు ప్రయాణంలో పర్యాటకులను ఈ తేయాకు తోటలు విశేషంగా ఆకర్షిస్తాయి.